ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారి మాటలు విందాం. ఈరోజు నా మీడియా మిత్రులందరికీ మీతోని సాంగ్ లాంచింగ్ చేయడానికి కారణం ఏంటంటే నేను మీ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చిన. ఫస్ట్ మీ అందరి రెస్పెక్ట్. ఎందుకంటే రోజు ప్రతి దగ్గరికి మనం పోతాం మైక్ పట్టుకొని, నేను కూడా పోయినా కాబట్టి, కెమెరా పట్టుకొని కూడా పోయినా కాబట్టి అప్పుడు మనకు ఆ ప్లేస్మెంట్ రాదు, అప్పుడప్పుడు వస్తే అప్పుడప్పుడు రాదు. కాబట్టి ఈరోజు మీతో చేయడానికి బలమైన కారణం ఏంటంటే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాను కాబట్టి అందుకే మీతో నేను లాంచ్ చేసుకోవడానికి నేను డైరెక్టర్ గారిని అడిగాను. ఆయన కూడా అందరు మా టీం అంతా కూడా అది హ్యాపీగా ఉంది నాకు ఆ విషయంలో చాలా చాలా. నెక్స్ట్ ఈరోజు మా డైరెక్టర్ గారు ఇప్పటిదాకా మాట్లాడిన హీరోయిన్ కానీ అందరు కానీ చాలా బాగా మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ నేను చెప్పేది ఏంటంటే టీజర్ అందరం అదే లైన్లో ఉన్నాం కాబట్టి అప్పుడు అందరి కామెంట్స్ ఎందుకు భయపడాలి చెప్పండి? ఎందుకు భయపడాలి? టీజర్ వైరల్ అయ్యింది కానీ వాళ్ళకి నిజం తెలియదు కదా. పాపం వాళ్ళకి నిజం తెలియక వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారంటే వీళ్ళందరూ మొర్ర మొత్తుకుంటే అరే నాయన వదిలేయండి అమ్మా, వాళ్ళు కామన్గా వాళ్ళకి తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కదా, మూవీ మొత్తం మీరు చూసిరు కదా, మీరు సినిమా తీసిరు కదా, ఎందుకు భయపడుతున్నారు, దేనికి భయపడుతున్నారు చాలా చాలా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ రోజు నాకు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు లైన్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఒక పరంగా చెప్పాలంటే కథని దాంట్లో అన్నీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ధర్మం ఉండాలి, నెక్స్ట్ పోతే మనం అందులో ఎంజాయ్ చేయాలి, అన్నీ రావాలి. కూర్చొని చెప్తానంటే అది ఇప్పుడు డ్రామాలు వేస్తుంటే ఎవరైనా చూస్తురా? ఎవ్వరు చూడరు. అదే ఒక సినిమాటిక్ ఒక కథని క్లారిటీ చెప్పడానికి డైరెక్టర్ భిక్షు గారు చాలా చాలా నేను ఏదైతే నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్ ఎలా ఉందో అలానే మా బంగారు తల్లి అలానే అంటే ఒక చిన్న క్యారెక్టరు, ఆ చిట్టి పిల్ల అనే క్యారెక్టర్ అనేది సీన్ మొత్తం ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ మాషనపల్లి రవి ఎక్సలెంట్, అంటే జోడీ మీరు బయట ఇలా ఉన్నాడు కానీ సినిమాలో చాలా 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 బాగుంటుంది. కొంతమంది రాంగ్ డైరెక్షన్లో పోతుంది అని అలా ఇలా అని, బట్ సాంగ్లో కానీ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మన గోవర్ధన్ గారు తండ్రి క్యారెక్టర్ మా డైరెక్టర్ ఏదైతే నా కథ చెప్పినప్పుడు క్యారెక్టర్ రిలేషన్స్ అని చెప్పాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, డైరెక్టర్ ప్యాడింగ్ తీసుకుందామంటే నేను అంటుంది నువ్వు దేనికోసం చేస్తున్న సినిమా అని అడిగిన. అంటే బిజినెస్ కావాలి కదా అని అన్నాడు. మీకు బిజినెస్ ఎట్లా, మీకు 2 కోట్లు పెడతానంటారు, మీరు బిజినెస్ ఎట్లా అని అడిగాను. అయ్యా నీ కథ బాగుంది, నీ కథ ఇట్టి కావాలంటే నీ కథ తగ్గట్టుగా ఎవరు యాక్టర్లు పడాలి, వాళ్ళు సీనియరా జూనియరా కాదు, ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలి. 100% ఇచ్చాలి. గట్టి క్లాస్ కొట్టండి, అమ్మాయికి గట్టి కొట్టండి. ఒక ఆడపిల్ల ఒక తెలుగు మీరు అంటారు కదా, అందరు చాలా వరకు తెలుగు ఇండస్ట్రీలో చాలామంది కింద కామెంట్ పెట్టిన అందరూ చెప్తున్నా మీడియా తరపు నుంచి ఒక ప్రొడ్యూసర్గా ఇది నిర్మించిన ఒక 2 years 1.5 year అవుతుంది. స్టోరీ విన్న తర్వాత దానికి లైన్లో తీసుకొస్తానికి చాలా ఒడిదుడుగులు వచ్చినాయి. అయినా ఎందుకు నిలబడినా అంటే నా పైన నాకు నమ్మకం ఫస్ట్. ఎందుకంటే మనము ఏ పని చేసినా కూడా దాంట్లో ఒడిదుడుగులు వస్తాయి, అందరికి వస్తాయి. కానీ ఒక తెలుగు అమ్మాయిని తెలుగు యాక్టర్ తీసుకొని మీరే చెప్తారు తెలుగు వాళ్ళు, మళ్ళీ తెలుగు అమ్మాయి చేస్తే మళ్ళీ మీరే ట్రోల్ చేస్తారు. ఎట్లా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఒక కామెంట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. మొత్తం తెలుసుకో. మొన్న రాజరాంబాయ్ సినిమా హీరో సిగ్గిలో కొంచెం మిస్టేక్ జరిగింది. అయ్య రామ పొద్దుందాకా తెలందాకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే టాపిక్, అదే పాపం. అతను ఏం చేసిండా అండి? చేయలేదు, ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక టీజర్లో ఆ షార్ట్, అది మీకు సినిమా తెలుసు, అన్నీ తెలుసు. ఒక టీజర్తో డిసైడ్ అవ్వకండి. ఇది 50 lakhs 30 lakhs 2 CR బడ్జెట్ మూవీ. చాలా ప్రొఫెషనల్గా చాలా జాగ్రత్తగా సురేష్ బాబు ఈ సినిమా తీసుకుండా అంటే ఒక్కసారి ఆలోచించండి. మీ అందరూ మీడియాతో ఎవరైతే కామెంట్ పెట్టేటోళ్ళు ఉన్నారో, సురేష్ బాబు సినిమా సెలెక్ట్ చేసిండంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ ప్యాషన్ తోటి నన్ను దగ్గర తీసుకొని చాలా బాగా తీసిన సినిమా అంటే దానికి ఎంత ఆయుధం పోసిన ఆయన సపోర్ట్ ఇస్తున్నా అంటే సినిమా బాగుంటేనే కదా ఇచ్చేది. మీరు అందరూ చాలామంది వీళ్ళు ఏమంటారు అంటే చిన్నపిల్లలు అంటారు. ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? చిన్నపిల్ల లేకపోతే పెద్ద పిల్ల లేకుంటారా? చాలామంది అదే చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆ అమ్మాయి డైరెక్టర్ ఏం చేసి మలుచుకుండు, ఆమెను లావుగా అమ్మ బొద్దిగ్గా అమ్మ, అలాగే చిన్నపిల్లలు కాదు, ఆల్రెడీ ఒక ఏజ్ ఉండాలి. మాకు తెలియదా? సినిమా చేసుకుంటేప్పుడు జాగ్రత్త పడడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం పాటించాల్సింది ఎవరమైనా. కాబట్టి సినిమా అనేది చాలా బాగుందండి. వీళ్ళందరూ చెప్తుంది ఏదైతే మాట ఉందో. నెక్స్ట్ పాయింట్ బెక్కం సార్ చూపించగానే చాలా బాగా నచ్చి తను తీసుకెళ్ళి సురేష్ బాబు పరిచయం చేసేసి మొత్తం ఓవరాల్గా సినిమాని ఇక్కడికి ఈరోజు తీసుకురాగలిగిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నీకు. ఎందుకంటే నన్ను కాపాడిండు. మొత్తానికి ఒక ప్రొడ్యూసర్ని నేనున్నా, ఇంకా నువ్వు ముందుకు నడు, నీ ధైర్యం నాకు నచ్చింది, ముందుకు నడు అన్నాడు. ఇలా
ఒక్కొక్కరు చాలా సపోర్ట్గా ఈ మూవీ ముందుకు వస్తున్నా. మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా, మీరు ఏం చేసుకున్నారు, సినిమా ఆగస్టు 15 రిలీజ్ అయిన రోజు మీరు ఖచ్చితంగా డైరెక్టర్, ఇంకొకటి హీరోయిన్, ఎవరైతే క్రూ టీం ఉందో వాళ్ళందరినీ ఖచ్చితంగా మీరు మెచ్చుకుంటారు. డైరెక్టర్ చెప్పినట్టు ఏమైతే డిలీట్ ఎంకకి తీసుకుంటారు. 100% చిట్తల్లి ఒక మంచి యాక్టర్ అండి. తను చాలా మంచి వ్యక్తి, ఒక ప్రొఫెషనల్ వ్యక్తి. తను టైం టు టైం సెట్లో ఏదంటే అది అమ్మా చేయనా కష్టపడాలి నాన్న, రిస్క్ తీసుకున్న హీరో అయిన మా క్రూ అంత టీం వర్క్ చాలా బాగా కష్టపడ్డాం. నెక్స్ట్ సినిమాకి చరణ్ అర్జున్ గారు అంటే మీ అందరూ తెలుసు. చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే మీ అందరూ తెలుసు. అంటే ఆయన ఏంటంటే ఒక మంచి సాంగ్స్ ఉన్నాయి అతనికి యూట్యూబ్లో. అంటే అన్నదమ్ముల బంధం కావచ్చు, ప్రతి ఒక్క మానవత్వం ఏమంటారు, మన విలువలు తెలిసిన తను, బంధాల విలువలు తెలిసినోడు. ఈ సినిమా ఎందుకు చేస్తాడండి బాగాలేకపోతే? అతను చాలా రోజుల నుంచి ఉండు, ఎన్నో ప్రాజెక్టులు అతని దగ్గరికి వచ్చినాయి. కానీ ఒక మంచి ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తా, నా వెన్నట్టుండి నాకు ప్రతిరోజు అప్పుడు నేను ఎప్పుడైనా డిసప్పాయింట్ అవుతే, సార్ నేను ఉన్నా మీకు ముందుకు నడవండి అని. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అర్జున్ గారు. ఎందుకంటే ఈయన ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఎందుకు సెలెక్ట్ చేసిన అంటే, ఈ సినిమా ఈ అమ్మాయి చేసింది. చిట్టి అనే క్యారెక్టర్కి ఆ ప్రాణం పోయాలి, క్యారెక్టర్ ప్రాణం పోయాలంటే ఇతను మాత్రమే చేయగలడు. మ్యూజిక్ ఇతను మాత్రం. గట్టి క్లాస్ కొట్టండి. మీరు ఎంతమంది సాంగ్ విన్నారు, ఇంకా మేము ఏం చేయాలి చెప్పు. డైరెక్టర్ అన్నట్టుగా మలయాళంలో కన్నా అందరికన్నా చాలా డే అండ్ నైట్ కష్టపడి రిస్కులు తీసుకొని మీ ముందు వచ్చి మేము ఇంత ధైర్యంగా మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక సపోర్ట్ ఏమి అంటే మాకు నిజంగా మీరు గౌరవాన్ని ఇచ్చేది, మాకు గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఆ బ్యాడ్ కామెంట్ పెట్టకండి. సినిమా టీలర్ విడుదలైతే సాంగ్ ఎంతమంది సాంగ్ ఉంటుందా బ్యాడ్ మూవీలో? ఉండదు కదా. కొంచెం రిక్వెస్ట్ మీడియా మిత్రులందరూ కూడా టీజర్ని టైలర్ చేసి దాన్ని నాగమాన్ చేస్తున్నారు. అసలు అలా కాదండి. మై రిక్వెస్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏంటంటే గోవర్ధన్ గారు ఒక మాట చెప్పారు, వీళ్ళందరూ కొత్తోళ్ళే, ఇక్కడ అందరు కొత్తోళ్ళే, నేను కొత్తనే. కానీ ఒక 7-8 ఇయర్స్ వర్క్ చేసి సినిమా ఎలా చేయాలి. దిల్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సూచనలు, ఆయన వీడియోలు వింటూ ఉంటా, ఆయన వీడియోలు ఫాలో అయ్యి ఈ మూవీ తీయగలిగిన నా గురువు తను. అంటే నేను ఆయన కలవలేదు, చేయలేదు, మనం కలిస్తేనే గురువు కాదు. ఆయన మోటివేషన్ ఏదైతే ఉందో, మన అల్లు అరవింద్ సార్, బన్నీవాస్ సార్, వీళ్ళందరూ ఎవరైతే సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాడు వీడియోలు చూసినట్టు ప్రతిరోజు నోట్ చేసుకుంటోండి. సినిమా ఎలా తీయాలి, ఒక క్యారెక్టర్ ఎలా డెవలప్ అవ్వాలి. ఇందులో ప్యాడింగ్ లేదు. కానీ మా వాళ్ళందరూ వీళ్ళందరికీ నేను యాక్టర్లందరికీ నేను మనస్ఫూర్తిగా చాలా బాగా చేసిరు యాక్టింగ్ అంతా. సినిమా ఈరోజు నేను పెట్టినామని నాకు రావడానికి కారణం కూడా వీళ్ళందరూ చాలా బాగా చేసిరు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరూ కూడా, నేను మీడియా నుంచి వచ్చినోన్నే, మీకు ప్రూఫ్ కావాలి ఏమన్నా మీడియా నుంచి రావడానికి? ఐడి ప్రూఫ్ రావాలి కదా. మరి మీకు తెలియాలి కదా నేను వచ్చాను. ఈరోజు నేను ఆ ఎంట్రెన్స్లో నా పోస్టర్ వేసి ఋషర్పీట కే వెంకట యాదవ్ ప్రొడ్యూసర్ వేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ అయినా నేను అక్కడికి. నాకు వాటర్ గారిని, ఎందుకంటే ఈ హాల్కి రానికి నాకు అప్పుడు లోపలికి ఎంట్రీ లేదు. మనకి ఎంట్రీ ఇయ్యరు కదా, సీనియర్లు ఉంటారు, మమ్మల్ని బయటికి వెళ్ళగొడతారు కదా. మెల్లంగా షార్ట్ ఫిలింతో లోపలికి వచ్చేటోని. కానీ ఆ రోజు ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా, ఈ అమ్మ నేను సినిమా ఖచ్చితంగా తీయాలి. ఒక మంచి ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్ తోటి, ఒక 4 ప్రొడ్యూసర్తో, నేను రిచ్ పర్సన్ ఏం కాదు, ఒక మామూలు ఆర్డినరీ పర్సన్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఇలాంటి డైరెక్టర్స్కి, కొత్త యాక్టర్కి సపోర్ట్ చేద్దామని వచ్చి డబ్బు కోసం రాలేదు. మళ్ళీ చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, హుషారు పిట్టల మూవీ చాలా మంచి ఫిలిం. డైరెక్టర్ దాన్ని చాలా బాగా తీసి, మన మ్యూజిక్ డైరెక్టర్ చాలా మ్యూజిక్ ఇచ్చిండు. టీం అంతా ఎవరైతే సినిమాలో యాక్ట్ చేసిండు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే నా టీం మేనేజర్ సార్ ఒక్కసారి, ఎందుకంటే నా వెనుక ఉన్నవాళ్ళు మేనేజర్ నవీన్, భాను, నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు. కమ్ ఫాస్ట్ గట్టి క్లాస్ కొట్టురా ప్లీజ్. నా సినిమా ఇప్పుడు మా సినిమా ఏదైతే నేను ఇంత బాగా చేయడానికి కారణం వీళ్ళు ముగ్గురు. నా వెనుక ఉండి డబ్బుల పరంగా కానీ దేని పరంగా కానీ, నువ్వు ముందుకు నడు నేను సపోర్ట్ చేస్తాను, నేను ముందుకు నడు నేను సపోర్ట్ చేస్తామని నాకు చాలా బాగా సపోర్ట్ చేసారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంకా నా 24 క్రాఫ్ట్స్ ఎవరైతే సపోర్ట్ చేసారో వారందరికీ కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ సురేష్ బాబు సార్, జగదీష్ సార్, మార్తన్న వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్ని, ఒక ప్యాషన్ ప్రొడ్యూసర్ని వాళ్ళు గుర్తుపట్టుకొని వాళ్ళు నన్నే నువ్వు ముందడుగు నడు, మేము సపోర్ట్ చేసామని సురేష్ బాబు చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరు ఏదో మాట్లాడతారు ఇక్కడ, అలాంటి ఏం లేవు. నెక్స్ట్ ఈ సాంగ్ మంగళి వాడింది ఆమె. నాకు ఈ సినిమాలు వాడడం అనేది నాకు ఇష్టం కాబట్టి ఆమె చాలా బాగా వాడింది. ఈ సాంగ్ మీరు ఏమంటారు ఎంజాయ్ చేయండి, షేర్లు చేయండి, మాకు సపోర్ట్ చేయండి. చేస్తారా మీడియా మిత్రులారా, మై బ్రదర్స్? సార్ నో గట్టి చెప్పండి, మాట్లాడతలేను, కొంచెం గట్టిగానండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఏమన్నా పోతే మర్చిపోతే, అట్టనే మర్చిపోతే ఏమనుకోకండి. ఎందుకంటే
క్లారిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీకోసమే ఆ మాత్రం సౌండ్ వచ్చిందండి అక్కడ నుంచి స్పెషల్గా. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇమోషనల్ ఫ్లోలో వెళ్ళిపోయారు కానీ ట్రైలర్ లాంచ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏం మాట్లాడతారు సార్? అయిపోయింది. ఓకే, వస్తుంది అప్పుడు ఇంకో ఫ్లో వస్తుంది. బట్ సూపర్ అండి. సర్ప్రైజింగ్లీ ఈ టీంలో అందరూ భలే మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చరణ్ అర్జున్ గారు, లేదు మీ స్పీచ్ మేము లాస్ట్లో పెట్టాలనే ఆపాం. రండి రండి, చరణ్ అర్జున్ గారి మాటలు ఇప్పుడు విందాం.